హెర్నియా అంటే ఒక మన అబ్డామినల్ వాల్ అంతా మనకి మసిల్ ఉంటది. స్కిన్ కింద ఫ్యాట్ కింద మనకి మసిల్ ఉంటది. ఆ మసిల్ ఓన్లీ కీప్స్ ద ఇంటెస్టైన్స్ మన పేగుల్ని కడుపులో ఉంచుతుందన్నమాట. సో నార్మల్‌గా మీరు దోస్ హూ గో టు జిమ్ అండ్ అదర్ ఎక్సర్‌సైజెస్ యూ సీ దట్ దే ఆర్ మెయిన్‌లీ ట్రైయింగ్ టు బిల్డ్ అప్ ఆర్ స్ట్రెంగ్థెన్ దేర్ మసిల్స్ అన్నమాట. అబ్డామినల్ వాల్ మసిల్స్. అయితే హెర్నియా అంటూది ఏంటంటే మసిల్‌లో ఒక వీక్‌నెస్ అన్నమాట. చాలా కారణాలు ఉంటాయి దానికి. సో 2 రకాల హెర్నియాస్ ఉంటాయి. కొన్ని ఏంటంటే ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాం. అంటే అదేంటంటే ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ స్కార్ దగ్గర అయిన వీక్‌నెస్ వలన వచ్చే హెర్నియా అన్నమాట. రెండోది ఏంటంటే ఇంగ్వానల్ హెర్నియాస్ అంటాం. అవేంటంటే జనరల్‌గా కంజెనిటల్లీ మనకు అక్కడ ఒక చిన్న గ్యాప్ లాంటిది ఉంటది. ఆ గ్యాప్ క్రమేణా పెరుగుతా ఇంగ్వానల్ హెర్నియాస్ డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సిమిలర్ టు ద ఈవెన్ అంబిలికల్ హెర్నియా కూడా. సో ఈ రెండు వాటెవర్ బి ద కాజ్ హెర్నియాస్ అంటే దేర్ ఈస్ అ మసిల్ వీక్‌నెస్. అండ్ వాట్ హ్యాపెన్స్ ఆ మసిల్ వీక్‌నెస్ అవ్వగానే ఏంటవుతదంటే లోపల ఉండిన పేగులు లేకపోతే లోపల ఉన్న పేగుతో అంటుకునే ఫ్యాటు అవన్నీ ఏంటంటే దానికి ఒక మార్గం దొరుకుతది. దే జస్ట్ ఆన్ ప్రెషర్ ఆన్ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ మన కడుపులో ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వగానే మనం దగ్గినా లేకపోతే తుమ్మినా లేకపోతే కొద్దిగా మోషన్‌కి వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ చేసినా లేకపోతే ఏమైనా వెయిట్ లిఫ్ట్ చేసినా ఆ అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ పేగులోను మొమెంటము ఆ వీక్‌నెస్‌లోంచి బయటికి రావడానికి ఛాన్స్ ఉంటదన్నమాట. బయటకు వస్తే ఇంకా దేర్ ఈస్ ఓన్లీ స్కిన్ అండర్‌నీత్. సో దే టెండ్ టు కమ్ అండ్ లై అండర్ ద స్కిన్ అన్నమాట. ఒక్కొక్కసారి ఆ ప్రెషర్ తగ్గగానే అవి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. లేకపోతే ఒక్కొక్కసారి అక్కడే వచ్చి స్టక్ అయిపోతుంటాయి. సమ్‌టైమ్స్ ఇఫ్ దే గెట్ స్టక్ అక్యూట్‌లీ అప్పుడు ఎమర్జెన్సీగా సర్జరీ చేసి దానికి రిలీవ్ చేయవలసి ఉంటుంది. యూజువల్‌గా హెర్నియా అంటే ఏంటంటే పేషెంట్స్ చాలా వరకు రికగ్నైజ్ చేయగలుగుతారు. ప్రీవియస్ స్కార్ దగ్గర మళ్ళీ ఒక స్వెల్లింగ్ లాగా వాపులాగా వస్తది. వాళ్ళకి చాలామంది పేషెంట్స్ వాళ్ళే నోటీస్ చేస్తారు. నేను దగ్గినప్పుడు గానీ లేకపోతే నేను ఏవైనా నడుస్తున్నప్పుడు గానీ నాకు కొద్దిగా బయటికి కొద్దిగా స్వెల్లింగ్ కనబడుతుంది. ఆ తర్వాత పడుకున్నప్పుడు కొద్దిగా తగ్గుతుంది. సిమిలర్‌లీ ఇంగ్వానల్ హెర్నియా ఉంటే వాళ్ళకి సింప్టమ్స్ ఏంటంటే యూజువల్‌గా ఒక డ్రాగింగ్ పెయిన్ వస్తది టువర్డ్స్ ద స్క్రోటమ్ అండ్ టెస్టిస్ వైపు. ఎస్పెషల్లీ వాళ్ళు ఏమైనా స్ట్రెన్యూయస్ యాక్టివిటీ చేసినా ఏమైనా బరువులు ఎత్తినా ఏమైనా కొద్దిగా డల్ పెయిన్ రావడం లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళకే ఒక బల్జ్‌లాగా కనబడడం. సో దాన్ని బట్టి పేషెంట్స్ ఏంటంటే దే సీక్ ద మెడికల్ అటెన్షన్ అన్నమాట. డాక్టర్‌ని కలవడం అవుతది. ఆ తర్వాత దాన్ని బట్టి డయాగ్నోసిస్ అవుతుందన్నమాట. ఏ టైప్ హెర్నియా ఏంటి? ఎంత పెద్ద డిఫెక్ట్ ఉన్నది? అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ వి నీడ్ టు డూ అని.